ఒకప్పుడు రామాపురం అనే చిన్న ఊరిలో రామయ్య అనే పాల వ్యాపారి ఉండేవాడు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి తన ఆవుల దగ్గరకు వెళ్లి పాలు పితికి, సైకిల్ మీద ఊరంతా తిరిగి అమ్మేవాడు. రామయ్య చాలా నిజాయితీ గల మనిషి. అందుకే ఊరిలో అందరూ అతనిని ఎంతో గౌరవించేవారు. ఒకరోజు భారీ వర్షం పడింది. రోడ్లన్నీ బురదగా మారిపోయాయి. చాలామంది, ఈరోజు పాలు రావు అని అనుకున్నారు. కానీ రామయ్య మాత్రం వర్షాన్ని లెక్కచేయకుండా తన పాలను తీసుకుని బయలుదేరాడు. ఎందుకంటే ఊరిలో ఉన్న చిన్న పిల్లలు, వృద్ధులు పాలు లేక ఇబ్బంది పడకూడదని అతనికి బాధ. అలా వెళ్తూ ఉండగా, ఒక చిన్న బాలుడు రోడ్డు పక్కన ఏడుస్తూ కనిపించాడు. అతని పేరు చిన్ను. ఏమైంది బాబూ అని రామయ్య అడిగాడు. అమ్మకి జ్వరం వచ్చింది అన్నా, డాక్టర్ మందులు తాగమన్నాడు. కాని ఇంట్లో పాలు లేవు అని చిన్ను ఏడుస్తూ చెప్పాడు. అది విన్న రామయ్య వెంటనే తన దగ్గర ఉన్న పాలలో ఒక సీసా ఉచితంగా ఇచ్చాడు. నీ అమ్మకి ఇవి వేడి చేసి ఇవ్వు బాబూ అన్నాడు. చిన్ను చాలా సంతోషపడ్డాడు. డబ్బులు లేవన్నా అని భయపడ్డాడు. మనుషులకి సహాయం చేయడం కంటే పెద్ద డబ్బు లేదు బాబూ అని రామయ్య నవ్వాడు. కొన్ని రోజుల తర్వాత ఊరిలో పెద్ద సభ జరిగింది. అక్కడ గ్రామ పెద్దలు రామయ్యను అందరి ముందు సన్మానించారు. డబ్బు సంపాదించడం గొప్ప కాదు, మనసు సంపాదించడం గొప్ప అని చెప్పారు. ఆ రోజు నుంచి రామయ్య పేరు ఆ ఊరిలో ఇంకా గౌరవంగా మారింది. పిల్లలు కూడా, మనం పెద్దయ్యాక రామయ్యలాగా మంచి మనుషులం కావాలి అని చెప్పుకునేవారు.